ఫైనాన్షియలీ మీ ఫ్యామిలీ కోసం మీరు డే నైట్ కష్టపడుతున్నారు, అది ఓకే. కానీ ఎప్పుడైతే మీ ఫ్యామిలీకి మీ అవసరం ఉందో ఆ టైంలో మీ హెల్త్ సపోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? రీసెంట్గా తిరుపతి వెళ్ళా, అక్కడ ఒక కపుల్ని చూసా. వాళ్ళకు చిన్న పాప ఉంది, 3 to 4 years ఉంటాయి మేబీ పాపకి. ఆ పాప వాళ్ళ మదర్ని అడిగింది ఎత్తుకోమని. ఆవిడ నేను ఎత్తుకోలేను, డాడీ ఎత్తుకుంటారని చెప్పింది. ఆ టైంలో ఫాదర్ ఫేస్ చూస్తే షాకింగ్ ఫేస్ పెట్టి ఆయన నేను ఎత్తుకోలేనమ్మా అని చెప్పి వాక్ చేయించుకుంటూ తీసుకెళ్లారు. ఆయన ఏజ్ అప్రాక్స్గా 35 to 40 మధ్యలో ఉంటుంది, దాని నుంచి ఉండదు. చూస్తే అర్థమవుతుంది ఒబేస్ ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారని. బేసిక్ ఫిట్నెస్ లేదు. మీరు ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నారు సరే, కానీ మీ హెల్త్ పాడైపోతుంటే ఎందుకు పట్టించుకుంటలేదని. మిమ్మల్ని ఇప్పుడు ఏదో వెళ్ళి జిమ్కి వెళ్ళి 6 pack చేసేయమనట్లేదు, ఆర్ ఏదో హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయమనట్లేదు. బేసిక్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోండి, మొబిలిటీ మీద ఫ్లెక్సిబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వీక్లీ 4 days వెయిట్ ట్రైనింగ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. డైలీ 30 minutes యాక్టివిటీ, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఫుడ్ కూడా మోడరేట్గా బ్యాలెన్స్ చేసుకొని తీసుకుంటే చాలు. మరీ ఎక్స్ట్రీమ్గా తినకుండా ఉండమని కూడా చెప్పట్లేదు, మెయింటైన్ చేయండి. ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్టార్ట్ ట్రైనింగ్ బిఫోర్ యువర్ బాడీ స్టార్ట్ కంప్లైనింగ్. నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు హెల్తీగా ఫిట్గా ఉండాలి.